భారత ప్రధాని మోదీ గారు థాయిలాండ్ వెళ్ళారు. సో ఇక్కడ మూడు అతి ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. ఈయన ఎందుకు వెళ్ళారు అంటే బిమ్స్టెక్. బి అంటే బే ఆఫ్ బెంగాల్, ఐ అంటే ఇనిషియేటివ్, ఎం అంటే మల్టీ, ఎస్ అంటే సెక్ట్రాల్, టీ అంటే టెక్నికల్, ఈ అంటే ఎకనామిక్ కోఆపరేషన్, బిమ్స్టెక్ అని అంటారు. సో ఈ సబ్మిట్కి ఈయన వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఇటువైపు ఏమో బంగ్లాదేశ్ యొక్క చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ కూర్చొని ఉన్నాడు. ఇటువైపు అంటే ఆయన రైట్ సైడ్ ఏమో నేపాల్ యొక్క ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ ఓలీ. సో వీళ్ళిద్దరూ కూడా ప్రో చైనా నాయకులు. వీళ్ళిద్దరూ ఇటు అటు కూర్చున్నారు. ఎటువంటి మాటలు లేవు. మోదీ గారు చాలా గంభీరంగా ఉన్నారు. అంటే వీళ్ళతో మాట్లాడడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. క్లియర్గా ఆ ఫోటోలు అనండి వీడియోస్ చూస్తే వాళ్ళ వైపు చూడడానికి కూడా ఈయనకు ఇష్టం లేదు. కానీ ఈయన థాయిలాండ్ వెళుతున్నప్పుడే ఒక పకడ్బందీ ప్లాన్తో వీళ్ళు వెళ్ళారు. మీకు ఫస్ట్ విషయం చూశారనుకోండి, థాయిలాండ్ వాళ్ళు మోదీ గారు వస్తున్నారు, ఒక అగ్రనాయకుడు. ఇతను వస్తున్నప్పుడు ఇతన్ని ఏ రకంగా గౌరవించాలి ఆలోచించారు. కరెక్ట్గా మీరు చూశారనుకోండి, రామాయణము అనబడే నాటకం, మోదీ గారి కోసము స్పెషల్గా ఒక నాటకం రామాయణం. ఈ రామాయణము అన్నప్పుడు చూడండి, ఎక్కడ థాయిలాండ్లో రామాయణం అంటే నేపాల్ యొక్క ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ తనేమన్నాడండి, రాముడు అయోధ్యలో పుట్టలేదు, సీతమ్మ నేపాల్లోనే పుట్టింది. సో వీళ్ళు చెప్తున్నా అంటే ఇండియన్ రామాయణం నెరేటివ్ అనేది పూర్తిగా తప్పు. కానీ ఇక్కడ థాయిలాండ్లో కూడా ఒక రామాయణము. సో అందులో మీకు రాముడు, సీత, మీకు రావణాసురుడు, లంక, ఈ స్టోరీనే వాళ్ళు చెప్పారు. సో ఇది ఫస్ట్ నేపాల్కి ఒక రకమైన హెచ్చరిక. అంటే భారత్ యొక్క రామాయణము అనేదాన్ని ప్రపంచ స్థాయిలో వీళ్ళు అడాప్ట్ చేస్తారు, గౌరవిస్తారు. అయిపోయింది. ఇక మోదీ గారితో మీకు జయశంకర్ మాస్టారు కూడా వెళ్ళారు. కరెక్ట్గా అక్కడ థాయిలాండ్లో మీకు మీడియా ముందు జయశంకర్ గారు మాట్లాడుతున్నారు. సో ఆయన మహమ్మద్ యూనస్ని ఎలా టార్గెట్ చెయ్యాలో ఆ రకంగా, ఈయన వెరీ ఫేమస్ కదా, ఆ దేశంలోకి వెళ్ళి ఆ దేశం యొక్క తప్పులనే ఎత్తి చూపించడము అనేది జయశంకర్ గారి ప్రత్యేకత. సో ఇవాళ థాయిలాండ్లో మహమ్మద్ యూనస్ను ఈయన టార్గెట్ చేస్తున్నారు. ఈయనేమంటున్నారు, ఈ చెర్రీ పికింగ్ అనబడే కార్యక్రమం ఇక్కడ పనిచేయదు. చెర్రీ పికింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, మన అవసరాల కోసము మనకు అనుకూలమైన విషయాలను మాత్రమే మాట్లాడడం. అది న్యాయబద్ధమా, మనం చెప్తున్నప్పుడు ఇందులో ఫ్యాక్ట్స్ ఉన్నాయా, నిజాలు వీళ్ళకి అవసరం లేదు. చెర్రీ పికింగ్ అంటే మీకు అవకాశవాదం, ఆపర్చునిటీస్ ఎక్కడ ఉందో దానికి అనుకూలంగా మాట్లాడడం. సో ఇలాంటి వ్యవహారాలు భారత్తో నీకు చెల్లదు. బే ఆఫ్ బెంగాల్ అని మాట్లాడేవు అనుకో, నువ్వేం చెప్తున్నావు చైనాకు వెళ్ళి, వీఆర్ ద గార్డియన్స్ ఆఫ్ ద సీ. ఒక చిన్న దేశము, చిన్న సముద్ర తీరము, దీనిని పెట్టుకొని వీఆర్ ద గార్డియన్స్ అని మాట్లాడుతున్నావు. నిజాలు నీకు తెలుసా? డైరెక్ట్గా అంటున్నారు. కొంతమందికి నాలెడ్జ్ లేదు, లేకుండా మాట్లాడుతున్నారు. ఈయన అంటున్నారు మీడియా ముందర 6500 కిలోమీటర్స్ బే ఆఫ్ బెంగాల్లో భారత్ యొక్క సముద్ర తీరం. సో ఇంత పెద్ద సముద్ర తీరాలను కలిగిన ఒక దేశాన్ని చూసి నువ్వేమంటున్నావు, బంగ్లాదేశ్ ఈజ్ ద గార్డియన్ ఆఫ్ ద సీ అని ఒక పచ్చి అబద్ధాన్ని చెప్తున్నావు. ఇలాంటి చెర్రీ పికింగ్ పనులు చెయ్యకు. ఇంకొక అతి ముఖ్యమైన విషయం, ఈరోజు మా లెవెల్ ఏమిటి, భారత్, మయన్మార్, థాయిలాండ్ ఇవాళ భూకంపము వచ్చిన ఇరు దేశాలు, మేము ముగ్గురము కూడా ఒక అతిపెద్ద ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం. అంటే మీరు ఒక ట్రక్కును తీసుకున్నారండి, మీరు ఇక్కడ కల్కట్టాలో బయలుదేరారు, అస్సాం వెళ్ళారు, మేఘాలయ, అక్కడి నుంచి మీరు నేరుగా అరుణాచల్ ప్రదేశ్ దాకా వెళతారు, మయన్మార్లోకి ఎంటర్ అవుతారు, అక్కడ నుంచి థాయిలాండ్ దాకా. అంటే 3 దేశాలకు సంబంధించిన ఒక అతిపెద్ద హైవేను ఇవాళ మేము నిర్మిస్తున్నాం. 3 దేశాల హైవే అంటే ఇండియన్ ఓషన్ రీజన్, బే ఆఫ్ బెంగాల్ నుంచి డైరెక్ట్గా ఇండో పసిఫిక్ రీజన్ దాకా కూడా ఒక అతిపెద్ద రోడ్డు నిర్మాణం అనేది ఇవాళ మేము చేస్తున్నాము. నువ్వు మాతో ఏం మాట్లాడుతున్నావు, చికెన్స్ నెక్ అంటావు, సిలిగురి కారిడార్, చైనా అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి,
సో ఇలాంటి చిన్న పిల్లల ఆట నువ్వు ఆడకు, క్లియర్గా జయశంకర్ గారు ఈయనకి చెప్తున్నారు. సో ఇది జరుగుతున్నప్పుడు పక్కన ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ ఉన్నాడు కదా, మరి వాడికి చురక వెయ్యాలి కదా. నువ్వు గమనించు, ఈ బిమ్స్టెక్ అనబడే గ్రూప్ ఆఫ్ దేశాలు ఉన్నాయి కదా, బే ఆఫ్ బెంగాల్ అని మాట్లాడుతున్నాం. నువ్వు ఎక్కడ ఉన్నావు? నేపాల్లో ఉన్నావు. బే ఆఫ్ బెంగాల్కి నేపాల్కి సంబంధమే లేదు. కానీ మేము చెప్పడముతో మీకు ఈ రీజన్లో మాదే కదా పై చెయ్యి, మేమే కదా నాయకులం, మేము చెప్తున్నట్టే కదా ఈ దేశాలు వింటారు. అలాంటిది నిన్ని ఈ సబ్మిట్కి రమ్మని ఈ గ్రూపులో చేర్చింది మేము. అంటే తిన్నంటి వాసాలు లెక్క పెట్టడం అంటారు చూసారా, వీళ్ళందరూ అలాంటి వాళ్ళే. మనతోనే ఉంటారు, మన సహాయం అంటారు, మన వల్లే ఆర్థికంగా ఎదుగుతారు, వ్యాపారాలు అంటారు. ఇన్ని మాట్లాడి ఫైనల్గా చైనా వాడు మా మిత్రుడు, వాడి వల్ల మేం బతుకుతున్నాము, వాడి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, ఇవన్నీ మాట్లాడతారు. కాబట్టి ముందులాగా లేదురా భారత్, ఇవాళ మేము చాలా చాలా టఫ్ అయిపోయాము. కావాలంటే ఎగ్జాంపుల్ చూస్తావా, మోదీ గారు జయశంకర్ గారు థాయిలాండ్ వచ్చేటప్పుడు మీకు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద చాలా పెద్ద కార్యక్రమం అండి. అంటే మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నా చూసారా, ఆ సరిహద్దుల్లో మీకు ఎంతోమంది ఈ బంగ్లాదేశ్ శరణార్థులు ఉంటారు. అంటే వాళ్ళని చూస్తే మనకు అయ్యో పాపమా అనిపిస్తుంది. పేదరికంలో ఉంటారు, ఆ దేశాలలో వీళ్ళు బతకలేరు, ఏదో ఒక రకంగా భారత్లోకి వచ్చి ఇక్కడ వీళ్ళు బతకాలి అని అనుకుంటారు. సో వచ్చిన వాళ్ళకి లోకల్గా ఉండే ముఖ్యాలు అయ్యో పాపమని ఒక ఓటర్ ఐడి అనండి, అలాగే ఒక డ్రైవింగ్ లైసెన్స్, ఇలాంటివి ఇప్పిస్తూ ఉంటారు. కానీ వచ్చిన వాడు కుదురుగా ఉంటాడా, తిన్నగా ఉంటాడా? ఉండడు. వాడు ఇక్కడికి వచ్చి మనకు వ్యతిరేకంగా ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. కాబట్టి 7 రాష్ట్రాలలో కూడా, అస్సాం నుంచి మీరు మొదలు పెడితే అరుణాచల్ ప్రదేశ్ దాకా ఇక్కడ ఎంతెంత మంది బంగ్లాదేశ్ ఈ వలసదారులు ఉన్నారు. సో ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు ఎంత ఉన్నారు? గత 9 నెలలు తీసుకున్నారనుకోండి, దగ్గర 2300 మందిని మనము కనిపెట్టి వీళ్లను తీసుకువెళ్ళి సరిహద్దుల్లో విడిచిపెట్టి, మళ్ళీ ఇప్పుడు కోర్టు కేసు అన్నారనుకోండి, మళ్ళీ అది వెళ్తూ ఉంటుంది. ఒక 6 నెలలు, సంవత్సరము, మా దగ్గర వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఆధార్, ఇవన్నీ చెప్తారు. కాబట్టి నథింగ్ డూయింగ్, వీళ్ళందరినీ తీసుకువెళ్ళి బంగ్లాదేశ్ సరిహద్దుల్లో విడిచిపెట్టి మళ్ళీ మా దేశంలోకి వచ్చారా కాళ్ళు చేతులు విరగ్గొట్టేస్తామని చెప్పి మనం తరిమివేశాం, లిటరల్గా తరిమివేశాం. కొంతమంది అయితే మన ఆర్మీ వాళ్ళను చూసి భయపడి వాళ్ళు మళ్ళీ బంగ్లాదేశ్లోకి పారిపోతున్నారు. అక్కడ ఉండే బంగ్లాదేశ్ ఆర్మీ వాళ్ళు వాళ్ళని ఆపుతున్నారు. అంటే ఏమైపోయింది, ఇండియాలోకి వెళ్ళలేరు, బంగ్లాదేశ్లోకి రావాలి అంటే అక్కడ వాళ్ళు ఆపుతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఇవాళ బంగ్లాదేశ్ ప్రజలు, అంటే మహమ్మద్ యూనస్ థాయిలాండ్లో కూర్చొని ఎలా ఉంది మన దేశ పరిస్థితి అంటే ఇదే చెప్తారు. ఇండియన్ ఆర్మీ మన వాళ్ళను తరిమి కొడుతున్నారండి, మార్గం లేక వాళ్ళు మళ్ళీ మన దేశానికి పారిపోయి వస్తున్నారు. మరి వాళ్ళని మేము అలో చెయ్యాలా, అలో చెయ్యకూడదా? నువ్వు అలో చేసినా చెయ్యకపోయినా వాళ్ళ స్థితిగతులైతే మారదు కదా. నువ్వు వాళ్ళని ఏ రకంగా పోషించలేవు, కాపాడలేవు. కాబట్టి వాళ్ళ చావు వాళ్ళు చస్తారు. కానీ మేము మాత్రము చాలా స్ట్రిక్ట్ అయిపోయామండి. ఎందుకు అంటే పోతే పోనీలే, అయ్యో పాపం ఇదే అనుకుంటూ ఎంతసేపు మాకు అయినా కూడా మేము ఉపేక్షించాము. ఈ వాల్యూస్ మీ వద్ద లేదు. కాబట్టి ఇవాళ థాయిలాండ్లో మోదీ గారు ఉన్నప్పుడు ఇక్కడ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఇంత పెద్ద ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, వాళ్ళను మనం తరిమి వేస్తున్నాము అనేదే ఇందులో నిజము. మరి మనము బంగ్లాదేశ్కి, నేపాల్కి సరైన జవాబు థాయిలాండ్లో చెప్పామా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.